హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మనం పాలక్ పకోడీ అయితే చేసుకుందాం. ముందుగా అయితే పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ అయితే కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని అయితే పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. అయితే ఒక స్పూన్ పసుపు, ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలానే కలుపుకోండి. ఇప్పుడైతే మనం వాటర్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేసుకోండి, ఎక్కువ కాకుండా. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఈ కలుపుకున్న దీంట్లో అయితే మనం ఇప్పుడు పాలకూర అయితే యాడ్ చేసుకుందాం. పాలకూర యాడ్ చేసుకొని ఆ పేస్ట్ అయితే దీనికి పట్టేటట్టు చూసుకోండి. చూడండి, నేనైతే అలా కలుపుకున్నాను, అలానే కలుపుకోండి, వాటర్ అయితే యాడ్ చేయొద్దు. ఇప్పుడైతే మనం శనగపిండి అయితే యాడ్ చేసుకుందాం. నాకైతే 1 కప్ ఆఫ్ శనగపిండి అయితే పట్టింది. చూడండి, మెల్లిగా అయితే కలుపుకోండి, ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేసుకోక్కర్లేదు. పాలకూరలో ఉన్న వాటర్ అయితే సరిపోతుంది. యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ కలుపుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే ఇంకా 1/2 కప్ శనగపిండి అయితే వేసుకున్నాను. ముందు 1/2 కప్ వేసుకున్నాను, ఇప్పుడు 1/2 కప్ వేసుకున్నాను. నాకైతే ఫుల్గా అయితే 1 కప్ ఆఫ్ శనగపిండి అయితే పట్టింది ఫ్రెండ్స్. మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా కొంచెం మీడియంలో కలుపుకోండి. ఇప్పుడైతే నాకైతే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు మన పాలకూరను అయితే యాడ్ చేసుకుందాం. సిమ్లో పెట్టుకొని అయితే మనం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఎప్పుడైతే వేగింది అనుకుంటారో అప్పుడైతే హైలో పెట్టుకోండి. కలర్ అయితే మారుతుంది, అప్పుడైతే హైలో పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, నా పాలకూర పకోడీ అయితే రెడీ. క్రిస్పీ పాలకూర పకోడీ అయితే రెడీ ఫ్రెండ్స్. మనం పసుపు వేసుకున్నాం కానీ మంచి కలర్ వస్తాయి ఫ్రెండ్స్. కొన్ని మా అమ్మమ్మకి ఇచ్చి టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది. చూడండి, ఏం చేసావు? పకోడీ అమ్మ, పాలకూర పకోడీ ఈరోజు ట్రై చేస్తే ఎలా ఉందో చెప్పు. పాలకూర, శనగపిండి వేస్ట్ చేశానమ్మా. కొత్తగా ట్రై చేస్తే ఎలా ఉందో టేస్ట్ చెప్పు ఎలా ఉంది? నచ్చిందా? పకోడీ చాలా బాగా వచ్చింది. ఇంకోసారి ట్రై చేద్దామా? మంచి టేస్ట్ గా కూడా ఉంది. ఇంకోసారి మళ్ళీ ట్రై చెయ్యమ్మా. దీనికి ఏ కాంబినేషన్ దీనికి బాగుంటది? పప్పా? చెప్పు. పప్పుతో అయితే ఇంకా బాగుంటది అమ్మా పాలకూర పకోడీ. ఈరోజు ఎలాగో మనం పప్పు చేసుకున్నాం కదమ్మా, అందుకోసం పప్పు వేయలేదన్నమాట. బాయ్ చెప్పేసి. బాయ్.